ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడను, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణ ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచు. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధులలో వినబడనీయడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, దేవుడి చేత ఏర్పరచబడిన వారు ఎవరెవరో కేకలు వేయరు. దేవునికి ప్రియులైన వారు కేకలు వేయరు, అరవరు, మృదువుగా ఉంటారు. దేవుని చేత సంతోషించబడతారు. దేవుడు వారిని చూసి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. వారి కంఠస్వరం వీధుల్లో వినబడనీరు. దేవుని స్వరూపంలో దేవుని ప్రేమను చూపిస్తారు, మాదిరి కలిగి జీవిస్తారు. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత మరి పిలువబడిన వారు, దేవుడి చేత ఎన్నుకున్న వాళ్ళు అన్యజనుల తీర్పు తీర్చాలంటే వారి కంఠస్వరం వీధుల్లో వినబడనీరు. కంఠస్వరం అన్యజనుల్లో మరి వీధులలో మరి వారి కంఠస్వరం వినపడితే గట్టిగా అరుస్తూ కేకలు వేస్తే వారు అన్యజనులకు న్యాయము తీర్చారు. అన్యజనులకు న్యాయం తీర్చాలంటే, దేవుని ప్రేమను చూపించాలంటే, దేవుని సువార్తను ప్రకటించాలంటే అన్యజనుల్లో మనము మృదువుగా మాట్లాడాలి, అరవకూడదు, కేకలు వేయకూడదు. దేవుని మహిమపరచబడాలంటే వీధులలో మన కంఠస్వరము వినబడకూడదు అన్నాడు ప్రియకుమారుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వీధులలో అరవలేదు, కేకలు వేయలేదు. సమాధానానికి కర్త అయి ఉన్న దేవుడు, మరి అల్లరికర్త కాదు దేవుడు. మన దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మరి చూస్తున్నాం ఈ రోజుల్లో అనేక మంది కుటుంబాల్లో ఒక ప్రార్థనకు చోటు లేదు, వాక్యానికి చోటు లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో. భర్త మీద భార్య అరుస్తాం, భార్య మీద భర్త అరుస్తాం. మరి ఆత్మీయులని చెప్పుకుంటున్నారే కానీ వారి కుటుంబాలు కూడా ఇలాగనే. దేవుడు బాధపడుతున్నాడు. ఆత్మీయులం, మేము క్రీస్తు బిడ్డలమని, దేవుని చేత ఏర్పరచబడిన వారని చెప్పుకుంటున్నారు, కానీ వారి కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, మరి ప్రార్థనకు చోటు లేదు, వాక్యానికి చోటు లేదు. అరుపులకి కేకలకే వారు చోటిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలకి వారు చోటిస్తున్నారు. కానీ చెప్పుకుంటానికి మేము ఆత్మీయులము, క్రీస్తు బిడ్డలము, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు. చాలా బాధాకరమైన జీవితాలు. దేవుడు బాధపడుతున్నాడు. సహోదరులు, మరి సామాన్యంగా భార్య భర్తలు పెళ్ళైన కొత్తలు మరి భర్త మాట బయటకు వినిపిస్తుంది. భర్త మాట 3 నెలలు భర్త మాటే బయటకు వినిపిస్తుంది. తర్వాత 3 నెలలు అయిన తర్వాత భార్య మాట బయటకు వినిపిస్తుంది. 6 నెలలు అయిన తర్వాత ఇద్దరు మాట, భార్య భర్తల మాట బయటకు వినిపిస్తుంది. ఇది మంచి ఆత్మీయతకు మంచి ఆత్మీయతకు కలిగిన జీవితం కాదు. మంచి ఆత్మీయత కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి ఆత్మీయత కలిగిన వారు శాంతి సమాధానాలతో కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రేమతో కుటుంబాన్ని కట్టుకోవాలి, అనురాగాలతో కుటుంబాన్ని కట్టుకోవాలని, మీ కుటుంబంలో ప్రార్థన, వాక్యం ఉండాలని దేవుడు మాట్లాడు. ఓ భక్తుడు సెలవిస్తున్నాడు. మరి కుటుంబంలో అరుపులు కేకలు వినిపించాలంటే తన కుటుంబం కాలిపోతున్నప్పుడే తన కేకలు వినిపించాలని భక్తుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు, మరి నీ కుటుంబం ఎలా ఉంది? అరుపులతో కేకలతో నీ కుటుంబం ఉందా? మరి నీ కుటుంబం ప్రార్థనతో కట్టబడితే, వాక్యంతో కట్టబడితే నీ కుటుంబంలో సమాధానం, ప్రేమ, అనురాగము, ప్రాప్యత నీ కుటుంబంలో ఉంటుంది. వాక్యంతో కట్టబడిన కుటుంబాలు మరి అరుపులతో కేకలతో కుటుంబాలు కట్టబడతాయి అని దేవుడు సెలవిస్తాడు. నీ కుటుంబం ఎలా ఉంది? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుని చేత ఏర్పరచబడిన వారు అరవరు, కేకలు వేయరు, వారి కంఠస్వరము వీధులలో వినిపించదు అని వాక్యం సెలవిస్తుంది. మరి నీ కుటుంబం ఎలా ఉంది? సహోదరులు, నీ కుటుంబం వాక్యంతో కట్టబడిందా? ప్రార్థనతో కట్టబడిందా? క్రైస్తవులని చెప్పుకుంటున్నా నీ కుటుంబం ఎలా ఉంది? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులని చెప్పుకుంటున్నారు ఈరోజు అనేక కుటుంబాల్లో. భర్త భార్య మీద ఎన్నెన్నో విధాలుగా
అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అరుపులు కేకలు ఆ కుటుంబంలో వినపడుతున్నాయి. ఆ కుటుంబం అరుపులతో కేకలు, అరుపులతో కేకలతో మరి ఆ కుటుంబం అంటే ఆత్మీయంగా కుటుంబము కట్టబడదు. నువ్వు నిజమైన ఆత్మీయురాలివి అయితే నీ కుటుంబంలో అరుపులు కేకలు ఉండకూడదని దేవుడు మాట్లాడు. దేవుని మాదిరిగా నువ్వు జీవించు. దేవునికి మాదిరిగా నువ్వు చూపిస్తే నీ కుటుంబము ఆత్మీయుడు, నిత్యమైన ఆత్మీయుడు, ఆత్మీయురాలైతే మరి దేవుని మాదిరిగా జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిజమైన విశ్వాసమైతే నీ కుటుంబంలో అరవటానికి, కేకలు వేయటానికి చోటు ఇవ్వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన క్రైస్తవునిగా, నిజమైన ఆత్మీయునిగా ఉండాలంటే నీ కుటుంబం ప్రార్థనతో కట్టబడాలి. నీ కుటుంబము వాక్యంతో కట్టబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబము మరి ఆ కుటుంబంలో 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది పిల్లలు పెంచే క్రమంలో ఆ తల్లి మరి ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని ఆ తల్లి ఒక నియమాన్ని, ఒక క్రమాన్ని ఏర్పరచుకుంది. 10 మంది పెంచే క్రమంలో ఆ తల్లి ఆ క్రమాన్ని నియమించుకుంది. ఆ క్రమం ఏమంటే మరి ఆ కుటుంబంలో ఎవ్వరి స్వరమైనాను మరి బయటికి వినిపించకూడదు. ఏ సందర్భంలో అయినాను మరి ఎవ్వరి స్వరము ఆ కుటుంబంలో వినిపించకూడదని ఆ క్రమాన్ని నియమించుకుంది ఆ తల్లి. ఆ 10 మంది పిల్లల్ని పెంచే ఆ క్రమంలో ఆ తల్లి ఆ నియమాన్ని, ఆ క్రమాన్ని ఏర్పరచుకుంది. ఏ సందర్భంలో అయినాను మరి ఆ తల్లి ఇంట్లో నుంచి ఏ స్వరమో వినిపించదు. చుట్టుపక్కల వారు మరి ఆ తల్లి 10 మంది బిడ్డలతో మరి బయట ఊరు వెళ్ళిందేమో అనుకుంటారు, కానీ చుట్టుపక్కల వారు మరి ఆ ఇంట్లో ఉన్నదని వారికి తెలియదు. ఆ క్రమాన్ని నియమించింది. ఆ క్రమాంతో ఆ బిడ్డలను పెంచింది ఆ తల్లి మరి ఆ బిడ్డలు పెంచే క్రమంలో ఆ తల్లి కూడా మృదువుగా మాట్లాడటం నేర్చుకుని, మృదువుగా మాట్లాడటం, ఆ మృదువైన మాటల బిడ్డల్ని పెంచింది. ఆ తల్లి ఆ కుటుంబంలో మరి మృదువుగా మాట్లాడటము ద్వారా తల్లిని బట్టి ఆ బిడ్డలు కూడా నేర్చుకున్నారు. ఆ కుటుంబంలో మరి గట్టిగా అరవటము, పోట్లాడుకుంటాము, కొట్టుకొనటము, మరి ఏదైనా వస్తువు గట్టిగా పడేయటము ఇవేమీ ఉండేవి కదా కుటుంబంలో. మరి ఆ బిడ్డలకు ఏదైనా అవసరం వచ్చిందంటే ఆ తల్లి వద్దకు వచ్చి మెల్లని స్వరంతో అడిగి పొందుకుంటారు. ఆ బిడ్డ ఆ క్రమాన్ని, నియమాన్ని మరి ఆ తల్లి ఆ బిడ్డలకు నేర్పింది. ఆ తల్లి నేర్పింది ఆ క్రమాన్ని, ఆ నియమాన్ని. మృదువుగా మాట్లాడింది ఆ తల్లి, మృదువుగా మాట్లాడి నేర్పించింది. మరి ఎవ్వరి స్వరము బయటకు వినిపించకుండా కుటుంబాన్ని పెంచింది. సహోదరులు మరి ఆ తల్లి ఎవరనగా 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో దేశానికి గొప్ప ఉద్యమంతో నింపిన జాన్ వెస్లీ గారి భార్య, జాన్ వెస్లీ గారి కుటుంబం, జాన్ వెస్లీ గారి పిల్లలు 10 మంది. ఆ తల్లి ఎవరనగా సూసన్న వెస్లీ. సహోదరులు ఆనాడు సూసన్న వెస్లీ తన కుటుంబాన్ని మరి అరుపులతో కేకలతో కాకుండా మరి మృదువైన మాటతో కుటుంబాన్ని కట్టుకుంది. ఆ 10 మంది పిల్లల్ని ఆ క్రమంలో నేర్పింది. ఆ క్రమ పద్ధతిలో ఆ పిల్లల్ని పెంచింది. ఆ తల్లి ఆ సూసన్న వెస్లీ మృదువుగా మాట్లాడింది. ఆ బిడ్డను కూడా అలాగే పెంచింది. సహోదరులు నువ్వు మంచి తల్లివైతే, మరి మంచి తల్లివైతే నీ బిడ్డల్ని మృదువైన మాటతో నీ బిడ్డల్ని పెంచాలి. మృదువైన మాటలతో, మెల్లని స్వరంతో ఒక క్రమము నియమించుకొని ఒక క్రమ పద్ధతిలోని బిడ్డలను నువ్వు పెంచితే నీ కుటుంబము ఆత్మీయ కట్టబడింది. నీ కుటుంబము మరి దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంగా ఆత్మీయంగా కట్టబడిందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు సూసన్న వెస్లీ కుటుంబాన్ని ఎలా మరి కట్టుకుందో, ఆత్మీయంగా తన బిడ్డలను ఎలా పెంచిందో అలా నువ్వు మృదువుగా మాట్లాడితే నీ కుటుంబము కట్టబడుద్ది. మరి నీ కుటుంబంలో అరుపులు కేకలు లేకుండా
మరి ప్రార్థనతో కట్టబడి వాక్యంతో కట్టబడిన నీ కుటుంబము దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంగా మరి దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలని కుటుంబం పొందుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని ఆశీర్వాదం దేవుని కుటుంబం పొందుకుంటుంది. నీ కుటుంబం ఆత్మీయ విలువలతో కట్టబడింది. నీ కుటుంబం ఆత్మీయతో దేవుని చేత ఏర్పరచబడిన కుటుంబంగా అన్ని జనుల్లో తీర్పు తీర్చే కుటుంబంగా ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.